రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. ఇదిగో పులి అంటే అదిగో తోక, చీల్ ఉడి అంటే భేన్స్ ఉడి. ఇటువంటి సామెతలు బహుశా 2024 ఎన్నికల్లో మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, ఒక ఫాల్స్ నేరేటివ్ని కొన్ని పార్టీలు, కొన్ని వర్గాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్మాణం చేసిన పద్ధతిని చూసే బహుశా ఈ సామెతలు పుట్టుంటాయి. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ఒక వర్గము, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి కొన్ని సంస్థలు, కొన్ని పార్టీలు, ఆ పార్టీలోని కొందరు నాయకులు కొన్ని వర్గాల ఇంటింటికి తిరిగి మరీ ప్రచారం చేశారు. ప్రచారం ఏంటి? ఫలానా పార్టీకి ఫలానా సంఖ్యలో సీట్లు కనుక వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఫలానా పార్టీకి ఫలానా సంఖ్యలో సీట్లు కనుక వస్తే రిజర్వేషన్ తొలగిస్తారు. ఈ రెండు విషయాలు వాస్తవానికి ఆ ఫలానా పార్టీ మాట్లాడలేదు, కానీ గ్రామాలలో ప్రచారం జరిగింది. దాని ఫలితము, దాని ప్రభావం మనం ఎన్నికల ఫలితాలలో చూసాం. అయితే ఈ ఆట అలవాటు చేసుకున్నటువంటి కొందరు ఇవే అసత్య ప్రచారాలు, అక్కడొక సంఘటన, ఇక్కడొక సంఘటన, ఇంకెప్పుడో జరిగిన ఒక సంఘటన, వీటన్నిటినీ కలిపి ఒక ముడిని వేసి, ఒక పీఠముడిగా బిగించి మళ్ళీ ఒక కథనాన్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది 2024లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, అందులో ఢిల్లీ ఉంది, హర్యానా ఉంది, ఇటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని జరుగుతుంది. ఆ తరువాత జరగబోయేటటువంటి ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, ఆ తరువాత 2028 ఆ ప్రాంతంలో జరిగేటటువంటి 5-6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే విత్తనాలు వెదజల్లే పని, అసత్యపు విత్తనాలు వెదజల్లే పని ప్రారంభమైపోయినట్టుగా కనిపిస్తోంది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని చెదురుమదురు సంఘటనల్ని ఈ రకంగా గుదిగుచ్చి ఒక పీఠముడిగా తయారు చేసే ప్రయత్నం జరుగుతోంది. తమాషా ఏంటంటే, దీనికి పార్టీలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి ముస్లిం నేతలు, ముస్లిం జర్నలిస్టులు, వీళ్ళందరూ కూడాను దీనిని ఒక కథనంగా చేసి చూపించి, ఒక స్టోరీని బిల్డప్ చేసి, ఒక నెరేటివ్ని బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి గత మంగళవారం నాడంటే బహుశా జూన్ 10-11 ఈ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి షామ్లీ జిల్లా, ముస్లిం మెజారిటీ జిల్లా ఇది. షామ్లీ జిల్లాలో ఉన్నటువంటి బల్లా మాజరా అనే గ్రామంలో, ఆ గ్రామానికి చెందినటువంటి ఇమాం గారు, ఆయన పేరు మౌలానా ఫజలుర్ రహమాన్ గారు. ఈ ఫజలుర్ రహమాన్ గారి శవము అటవీ ప్రాంతంలో దొరికింది. దొరికేటప్పటికి ముందు దీనికి మతం ముద్ర వేసేసేశారు, నానా హడావిడి చేశారు, ప్రచారం మొదలుపెట్టేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన కారణంగా ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినందువల్ల ఈ మౌలానా గారిని చంపేశారు. ప్రచారం ప్రారంభమైపోయింది. ఆ మరుసటి రోజు మొరాదాబాద్ జిల్లా, ఇది కూడా ముస్లిం మెజారిటీ జిల్లా, మొరాదాబాద్ జిల్లాలోని బెన్సియా అనే గ్రామంలో మౌలానా మహమ్మద్ అక్రమ్ అనేటటువంటి మత పెద్ద, ఈయన కూడాను ఒక మసీదులో ఉన్నటువంటి అనేక ఇమాం వంటి నిర్వాహకుల్లో ఒకడు, ఈయన శవం దొరికింది. ఆ శవం మీద బుల్లెట్ గాయాలు ఉన్నాయి. దానితోటి షామ్లీ నుంచి మురాదాబాద్ దాకా ఒక గీతను గీసేసి ఈ 2 సంఘటనల్ని కనెక్ట్ చేశారు. ఈ 2 అయితే సరిపోవు కాబట్టి అంతకు ముందు వారం రోజుల క్రితము ప్రతాప్గఢ్ జిల్లాలో, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన, ఆ సంఘటనను కూడా తవ్వితోడి తీశారు. ఆ సంఘటనలో మౌలానా ఫారూక్ అనేటటువంటి మత పెద్ద, ఆయనకు 67 సంవత్సరాలు, ఆయన ప్రతాప్గఢ్ జిల్లాకి సంబంధించిన జమియత్ ఉలేమా హింద్ యొక్క జనరల్ సెక్రటరీ కూడా. ఆయన 8 జూన్ నాడు సోన్పూర్ అనేటటువంటి గ్రామంలో ఆయన చనిపోయి కనిపించాడు. దాంతో ఈ 3 సంఘటనల్ని కలిపి ఒక కథనం తయారు చేశారు. కథనం ఏంటంటే, ముస్లిములు బీజేపీకి ఓటు వేయలేదు కాబట్టి వీళ్లను టార్గెటెడ్గా హత్య చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఎవరు చేయటం మొదలుపెట్టారు? ఈ ప్రచారాన్ని ఏకంగా అసదుద్దీన్ ఓవైసీ చేశారు, ట్వీట్ చేసి. మరి
అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యొక్క మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు షౌకత్ అలీ, ఆయన చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు సల్మాన్ నిజామీ చేశాడు. వీళ్ళ ముగ్గురితో పాటు అల్ జజీరా, ఖతర్ నుంచి వెలువడేటటువంటి అల్ జజీరా పత్రిక, ఇది ఖతరీ ప్రభుత్వం యొక్క డబ్బుతో నడిచేటటువంటి సంస్థ, ఉగ్రవాద సంస్థలకి సానుకూలంగా ఉండేటటువంటి ఖతర్ యొక్క అధికారిక మీడియా సంస్థ అల్ జజీరా. దానికి సంబంధించిన జర్నలిస్ట్ ఆయన పేరు మీర్ ఫైజల్, ఆయన కూడా ఒక కథనాన్ని రాసేశాడు. అంటే ముందు హైదరాబాదులో నుంచి ట్వీట్ వెళ్తుంది, హైదరాబాద్ తర్వాత లక్నో నుంచి ట్వీట్ వెళ్తుంది, ఆ తర్వాత ప్రతాప్గఢ్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేస్తాడు, ఆ తర్వాత ఏకంగా ఖతర్కి చెందినటువంటి పత్రిక నుంచి ఈ 3 సంఘటనల్ని కలిపి ఒక కథనాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులు చెప్తున్నది వేరేగా ఉంది. ఉదాహరణకి షామ్లీలోని ఫజలుర్ రెహమాన్ అటవీ ప్రాంతంలో ఆయన శవం దొరికింది అని చెప్తున్నారు. ఆయనని ఆయన కుమారుడైనటువంటి మహమ్మద్ జునైద్ హత్య చేశాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మహమ్మద్ జునైద్కి మతిస్థిమితం లేదు. అతను అడవిలోకి వెళితే అతన్ని వెతుక్కుంటూ తండ్రి వెళితే తండ్రి మీద అతను దాడి చేసి తండ్రిని కత్తితోటి అటాక్ చేసి చంపేసేశాడు. ఇది సంఘటన. కాబట్టి కొడుకు తండ్రి మీద చేసినటువంటి ఆక్రమణ, దాడి చేసిన వాడిది అదే మతము, దాడికి గురైన వాడిది అదే మతము, నిజానికి ఇద్దరిది ఒకటే కుటుంబము అయినప్పటికీ దీనికి రాజకీయాలకి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీన్ని హైదరాబాద్ నుంచి ఖతర్ దాకా దీన్ని ఒక కథనం బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. రెండవది, ఈ రెండవ సంఘటన ఏదైతే మౌలానా అక్రమ్ మీద జరిగిందో, ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు కారణం ఏమిటన్నది తెలియరావటం లేదు. అయితే చాలామంది చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి తగాదాల వల్ల, ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పి స్థానికంగానూ చెప్తున్నారు, పోలీసులు కూడా చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే, దీనిలోనూ రాజకీయ పార్టీల ప్రమేయం లేదు, దీనిలోనూ కుహనా సెక్యులర్ వివాదం లేదు, దీనిలోనూ హిందూ ముస్లిం యాంగిల్ లేదు. కానీ దీనిని దేశమంతా కూడాను ఈ 2 సంఘటనల్ని ముడిపెట్టే ప్రయత్నం చేయటం జరుగుతుంది. మూడవది, ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగినటువంటి మౌలానా ఫారూక్ హత్య విషయానికి వస్తే, ఆయనను హత్య చేసినటువంటి వ్యక్తి పేరు చంద్రమణి తివారీ. చంద్రమణి తివారీ, ఈ మౌలానా ఫారూఖీ, వీళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. అనేక సంవత్సరాలుగా ఒకరికి ఒకరు తెలుసును. వీళ్ళిద్దరి మధ్య ఇటీవల భూమికి సంబంధించిన తగాదా వచ్చింది. వీళ్ళ మధ్య భూతగాదా కారణంగా ఈ సంఘటన జరిగింది. ఇక్కడ రాజకీయాలు లేవు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ మణి తివారీ ఎవరైతే ఉన్నారో ఈయన వాస్తవానికి మౌలానా ఫారూక్కి చాలా మంచి మిత్రుడు. ఇద్దరూ కలిసి సోకాల్డ్ సెక్యులర్ పార్టీల కోసమే పనిచేసేవారు. కాబట్టి ఒక భూతగాదాకి కూడాను మతము రంగు ఇచ్చేసి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాబట్టి వీళ్ళందరిపైన దాడులు జరుగుతున్నటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. దీనిని, ఈ ఫాల్స్ నేరేటివ్ని, ఈ తప్పుడు కథనాన్ని హైదరాబాద్ ఎంపీ దగ్గర నుంచి ఖతర్ దాకా ఉన్నటువంటి ఖతర్లోని జర్నలిస్ట్, అంటే రాజకీయ నాయకులు, మీడియాలో వచ్చేటటువంటి స్పోక్స్ పర్సన్స్, పార్టీలతో సంబంధం లేకుండా వీళ్లతో పాటు మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి ఒక ఫేక్ కథనాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక 2 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి ఈ టెన్షన్స్ని నెమ్మదిగా సిమ్మరింగ్, అంటే సిమ్లో పెట్టి ఉంచితే ఏ రకంగానైతే కొద్ది కొద్దిగా మరుగుతూ ఉంటాయో ఆ రకంగా ఉన్నట్లయితే తరువాత ఎన్నికల సమయంలో దీన్ని ఉపయోగించుకోవచ్చును. 2024లో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది కొద్దిపాటిగా. కాబట్టి దీన్ని మరింత ప్రభావవంతంగా చేయాలంటే ఇప్పటి నుంచే నిప్పు రాజేస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన బహుశా కొందరికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇటువంటి సంఘటనలు రానున్న రోజుల్లో మరిన్ని జరిగే అవకాశం ఉంది. వాటికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రచారం కూడా లభించినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ అవాస్తవ కథనాలను, ఈ ఫాల్స్ నేరేటివ్స్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.